వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని హోటల్ గౌతమ్ గ్రాండ్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, రోటరీ పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, ఏజీ మల్లినేని పెరుమాళ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్లబ్ నూతన అధ్యక్షులుగా ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శిగా డి మురళీకృష్ణ, ట్రెజరర్గా రమేష్ కుమార్ బన్సాలి మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చేత అన్నయ్య ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. తెనాలిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని, తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నందున రక్త సేకరణ విషయంలో రోటరీ క్లబ్ సభ్యులు భాగస్వాములై కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలలో క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో రోటరీ క్లబ్ వారు చొరవ చూపి వైద్యశాల ఆవరణలో పర్యావరణంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకునేందుకు క్రీడా పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త ఐడియాస్, కొత్త విజన్ తోటి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనతోటి ఫ్యూచర్ గురించి మనం ప్లాన్ చేసుకున్నప్పుడు మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఆ విధంగానే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెత్త సేకరణప్పుడు సుమారు 8 సంవత్సరాలు, 8 కాదండి, ఆల్మోస్ట్ 15-16 సంవత్సరాల క్రితం దేశంలో మొట్టమొదటిసారి మనం తడి చెత్త, పొడి చెత్త తెనాలి మున్సిపాలిటీలోనే మొదలుపెట్టాం ఆ రోజున. కానీ ఈ ప్లాస్టిక్ని మనం పొల్యూషన్లోకి తీసుకురాకుండా కలెక్షన్ చేయగలుగుతాం మన గార్బేజ్లో అనేది పెద్ద సమస్య. ఆమె కాదు, ఏ అర్బన్ లోకల్ బాడీస్ అయినా కూడా అన్నిటికన్నా పెద్ద సమస్య అది. స్టార్టింగ్లో కొంతమంది కార్పొరేట్ కంపెనీస్ వచ్చారు, వాళ్ళు భారీగా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఏదో మార్చేస్తాం అన్నారు. కానీ మన దేశంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ నగరంలో చూసినా కూడా మనం ఆ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆయన ప్రభాకర్ గారు చెప్పిన ఐడియా చాలా బాగుంది. ఐ రిక్వెస్ట్ మన క్లబ్ని కొంచెం స్టడీ చేసి, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కొంచెం స్టడీ చేసి, స్థానికంగా మన మున్సిపాలిటీ తోటి మీరు కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకొని, అవసరమైతే 1-2 నిపుణులు మనం ఆహ్వానించి తెనాలి మనం ఎట్లా ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం అనే దానిపైన ఒక అధ్యయనం మీ క్లబ్ ద్వారా ముందు మొదలైతే బాగుంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అక్కడ బ్లడ్ కొరత చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మనకి నంబర్ ఆఫ్ బెడ్స్ పెరిగినాయి. ఇదివరకు ఉన్న 200 బెడ్స్కి ఇప్పుడు 100 బెడ్స్ మనకి యాడ్ అయినాయి. 300 బెడెడ్ హాస్పిటల్కి ట్రామా సెంటర్, క్రిటికల్ కేర్ ఇవన్నీ మనం పెంచుకుంటూ పోతున్నప్పుడు మన బ్లడ్ లెవెల్స్ అక్కడ ఖచ్చితంగా మనకి స్టాక్ పొజిషన్ పెరగాలి. ఆ విధంగా లేదు. ఇప్పుడు మనం డెలివరీస్ చేస్తున్నప్పుడు ప్రతి పేషెంట్కి మనకి బ్లడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మనకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. అందులో బాగా నేను అడిగినప్పుడు డాక్టర్లు అందరూ కూడా చెప్పారంటే గతంలో ఒక మంచి స్టాక్ పొజిషన్ ఉండేది, ఈ రోజున అంత ఉండడం లేదు. కాబట్టి మిమ్మల్ని అది కూడా కన్సిడర్ చేయమంటున్నాను. ఎందుకంటే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం ఏర్పాటు చేసి సంయుక్తంగా అందరం కలిసి చేస్తే, ఒక కాలేజెస్ని, స్కూల్స్ని, అదేవిధంగా కొంతమంది ఎన్జిఓస్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుని మీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక షార్ట్ టర్మ్ గోల్గా నేను చెప్తాను. షార్ట్ టర్మ్ గోల్గా ఒక 1 నెల రోజులు, 2 నెలలపై మీరు చేయగలిగితే నా తెనాలి ఆసుపత్రిలో మరొకసారి మనం బ్లడ్ పొజిషన్, స్టాక్ పొజిషన్ మనం ఇంకా పెంచేటట్టు మనందరం కూడా కృషి చేయొచ్చని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రధానంగా స్థానికంగా ఉన్న శానిటేషన్ ఇష్యూ మనం ఇంప్రూవ్ చేయాలి. సో అక్కడ ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ కానివ్వండి, మున్సిపల్ లోకల్ బాడీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ చేయాల్సిన కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగడం లేదనే భావన చాలామంది కలుగుతున్నప్పుడు మీ మెంబర్స్ ఎవరైనా దయచేసి ఆ గ్రామాల్లో కానివ్వండి, మన తెనాలి పట్టణంలో కానివ్వండి, ఎక్కడైనా మనం శానిటేషన్ ఇష్యూస్ ఉంటే ఏ విధంగా దాన్ని మెరుగుపరచగలుగుతాం అనేది మీరు ఆలోచించుకొని తప్పకుండా మీరు ఇమీడియట్గా మన కమిషనర్ గారి నోటీస్కో, అక్కడ ఉన్న ఎంపీడీఓలకో, తహసీల్దార్ నోటీస్కో తీసుకొస్తే ఈ వ్యాధులు మరింత సోకకుండా మనం ఖచ్చితంగా కొంచెం ప్రొయాక్టివ్గా ఉండాలనేది నా అభిప్రాయం. అదేవిధంగా మనకి ఉన్న పబ్లిక్ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, మనకున్న ప్రభుత్వ ఆసుపత్రి, వీటిని కూడా మీరు దయచేసి మీరు సందర్శించి మీ వంతు మీరు చేసే కార్యక్రమాల్లో అడాప్షన్ కూడా మీరు అక్కడ చేస్తే, ఆ హాస్పిటల్ మీరు అడాప్ట్ చేసుకోగలిగితే కొంతవరకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కార్యక్రమంలో రోటరియన్స్ ఈదర పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, డాక్టర్ డి రవీంద్రనాథ్, కె ఉపేంద్ర, జీవి నారాయణ, భక్తుల వెంకటేశ్వరరావులు పాల్గొనగా పావులూరి రాంబాబు, నల్లూరి వెంకటేశ్వరరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
తెనాలి వైకుంఠపురం నూతన అధ్యక్షుడిగా ఇతర శ్రీనివాసరావు గారు ఇప్పుడే పదవి బాధ్యతలు చేపట్టారు. అందుకు ప్రమాణ స్వీకారాన్ని do solemnly pledge that I will faithfully execute the office of the President of Rotary Club of Tenali Vaikuntapuram, and that I will do the best of my ability to support the District Governor and the Rotary International, and that I will uphold the Constitution and bylaws of the Rotary Club of Tenali Vaikuntapuram. Rotary Club of Tenali Vaikuntapuram ki Rotary Club of Tenali Vaikuntapuram ki కార్యదర్శిగా పనిచేస్తూ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి నిబంధనలకు అనుగుణంగా రోటరీ ఇంటర్నేషనల్ యొక్క రోటరీ తెనాలి వైకుంఠపురం క్లబ్ యొక్క నిబంధనలకు రాజ్యాంగానికి లోబడి పనిచేయడమే కాకుండా వాటిని నిలబెడతానని చెప్పి ఇందు మూలంగా ప్రమాణం చేయొచ్చు. ఒక కొత్త టీం అనేది ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఒక పండగ వాతావరణంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం ప్రమాణం చేస్తాం. అందులో భాగంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ ఉదయ్ పిలాని గారు నాకు మాట చెప్పారు ఇక్కడికి వెళ్ళే ముందు. 20 పుష్ కార్ట్స్ అనేది తెనాలి రోటరీ క్లబ్కి వారి సౌజన్యంతో ఇవ్వడం అనేది జరుగుతుంది. అనేది దాదాపు 2,50,000 రూపాయలు వ్యయంతో కూడుకున్నటువంటిది. అంటే ఈ తోపుడు బళ్ళు 20 మంది జీవితాల్లో కుటుంబాల్లో అదనపు ఆదాయాన్ని సంపాదించే మార్గంగా, ఎందుకంటే ఆ బండి అద్దెకి తీసుకోవాలంటే రోజుకు 75 రూపాయలు కనీసం. అంటే వాడు అమ్మకపోయినా ముందు 75 రూపాయలు మిగులుతాయి మనం ఇవ్వడం వల్ల, ఇది ప్రతిరోజు. సో అటువంటి బెనిఫిట్ ఉండే కార్యక్రమాన్ని కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా 20 మంది కుటుంబాలకి అది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అది ఒక సంతోషమైన వార్త. అలానే ఈ తెనాలి అనేది ఒక స్వచ్ఛతకు కూడుకున్నటువంటి తెనాల్లో ఒక ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది లేకుండా చేయడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తే బాగుంటుంది. దానికి కూడా మనం గతంలో వైజాగ్లో రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ద్వారా బీచ్ ఒడ్డున ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి రీసైకిల్ చేయడం అనేది కూడా దాదాపు ఒక 35 లక్షల రూపాయల వ్యయంతో ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు రోటరీ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలు అందరు సభ్యులతో బాగా చేసాము. ముందు కూడా నేను కూడా అదేవిధంగా సభ్యుల సహకారంతో అనేక కార్యక్రమాలు చేస్తామని కోరుకుంటున్నాం. పట్టణ కొత్తపేటలోని మహిళా మండలి భవనం ఇక నుండి ప్రభుత్వం ఆధీనంలోకి రానుంది. ప్రముఖ వైద్యురాలు ఝాన్సీ వాణి తెనాలి ప్రాంతానికి ఏదో ఒక మంచి చేయాలన్న సంకల్పంతో 1969వ సంవత్సరంలో 514 గజాలను 18,000 రూపాయలకు కొనుగోలు చేసి దాతల సహకారంతో సుమారు 70,000 రూపాయలతో భవన నిర్మాణం చేపట్టారు. భవన నిర్మాణం చేపట్టిన నాటి నుండి డాక్టర్ ఝాన్సీ వాణి చైర్మన్గా కొనసాగారు. ఆమె చైర్మన్గా ఉన్నంతకాలం భవనంలో ఏదో ఒక కార్యక్రమాలు చేపట్టేవారు. తదనంతరం సీనియారిటీ ప్రకారం చైర్మన్లు మారుతూ రాగా ప్రస్తుతం చైర్మన్గా ఉన్న కస్తూరిబాయ్ వంతు వచ్చింది. ఆమె భవనంలో బాల కేంద్రం ఏర్పాటు చేసి మ్యూజిక్, తబలా, డ్రాయింగ్, డాన్స్ వంటి వాటికి శిక్షణ ఇచ్చారు. అది కూడా కొద్ది కాలం తర్వాత మూతపడింది. ఈ నేపథ్యంలో మహిళా మండలి భవన నిర్వహణ ఆర్థిక భారంగా మారటంతో భవనాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలని నిర్ణయించి వారి నిర్ణయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్కు తెలుపగా సోమవారం ఆయన ఆ భవనాన్ని డాక్టర్ కస్తూరిబాయ్తో కలిసి పరిశీలించారు.
ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజలకు ఎలా వినియోగించాలి అన్న అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ కస్తూరిబాయ్ మాట్లాడుతూ ఎంపీగా శారద ఉన్న సమయంలో ఎంపీ నిధులు తీసుకువచ్చి భవనంపై మరొక అంతస్తు నిర్మాణం చేపట్టామని, అంచెలంచెలుగా దాని నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. ఎన్నో రకాల కార్యక్రమాలు ఈ భవనం నందు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో బ్లడ్ బ్యాంక్ పెట్టేందుకు ఒకరికి లీజుకు ఇవ్వగా వారు తమరికి తెలియకుండా మరొకరికి సబ్ లీజుకు ఇచ్చారని, ఈ విషయం తమకు తెలియటంతో అష్టకష్టాలు పడి వారిని ఖాళీ చేయించినట్లు కస్తూరిబాయ్ తెలిపారు. ప్రస్తుతం భవనం నిరుపయోగంగా ఉండటంతో ఆర్థిక భారంగా మారటంతో ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు చెప్పారు. 5 సంవత్సరాల క్రితమే ఈ ఆలోచన చేసినప్పటికీ నాటి ప్రభుత్వంలో భవన నిర్వహణ ఏ విధంగా ఉంటుందోనన్న సందేహంతో ముందుకు రాలేదని, నేటి ప్రభుత్వంలో పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ప్రభుత్వానికి మహిళా మండలి భవనాన్ని అందజేస్తున్నట్లు డాక్టర్ కస్తూరిబాయ్ తెలిపారు. ఝాన్సీ వాణి గారు ఏదో ఒక తెనాలి గ్రామంలో ఏదో ఒక మనం మంచి చేయాలి, ఏదో ఒక ఇది పెట్టాలనే సంకల్పంతో ఆమె 514 గజాలు బొద్దులూరుపాడు వాళ్ళ దగ్గర కొన్నారు 18,000కి. కొని దాంట్లో ఒక బెనిఫిట్ షో వేసి కొంత డబ్బులు వసూలు చేసి, తర్వాత డోనర్స్ దగ్గర నుంచి 1,000, 500, ఇప్పుడు ఆ ఫోటోలన్నీ అయ్యి 500, 1,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి అప్పుడు 60-70 వేలే అయింది ఆ బిల్డింగ్. అప్పుడు అంత మంచి బిల్డింగ్ కట్టారు. ప్రెసిడెంట్గా చాలా కాలం ఉన్నారు, ఆమె అంతకాలం ఆమె ఉన్నారు. ఏదో ఒక యాక్టివిటీస్ జరుగుతూ ఉండేవి. తర్వాత ఏమైందంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దాదాపు దాన్ని చూసేవాళ్ళు కూడా సరిగా లేరు. ఆ తర్వాత నా వంతు వచ్చింది ప్రెసిడెంట్గా. వచ్చాక నేను దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని బాలకేంద్ర అని ఒకటి పెట్టా. అప్పుడు సబ్ కలెక్టర్గా చిత్రా రామచంద్రన్ ఉన్నారు. ఈ బాలకేంద్రాలు ఏంటంటే తబలా ఒకటి, మ్యూజిక్ ఒకటి, డ్రాయింగ్, డాన్సు అన్నీ టీచర్స్ ఉన్నారు, నేర్పుతారు. కొన్నాళ్ళు అయ్యాక అది కూడా మూలబడిపోయింది. తర్వాత పైన వేసా ఎంపీ ల్యాడ్స్ నుంచి మనీ తీసుకుని. నేను అప్పుడు తాడిపర్తి శారద గారు ఎంపీగా ఉన్నారు, ఆమె దగ్గర నుంచి మనీ తీసుకుని ఎంపీ ల్యాడ్స్ నుంచి మనీ తీసుకుని పైన వేసాను అన్నమాట. పైన అది స్లాబ్ వర్క్ వస్తే మిగతా అది నేను అంచెలంచెలుగా పూర్తి చేశా. కిటికీలు పెట్టి, తర్వాత తలుపులు పెట్టి, గోడలు కట్టి, తర్వాత చుట్టూ బండ వేయించా. ఇచ్చిన తర్వాత అది రోటరీ క్లబ్ వాళ్ళు తీసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ పెడతాము దాంట్లో అంటే అందరికీ ఉపయోగంగానే ఉంటుందని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సబ్లీస్కి ఇచ్చారు. ఆ సబ్లీస్కి ఇచ్చిన అతను ఏవేవో పెట్టాడు, నాకు తెలియకుండా సబ్లీస్కి ఇచ్చారు. అదేంటంటే అప్పుడు అతన్ని నాకు తెలిసాక ఖాళీ చేయించారు. ఖాళీ చేయించడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. అతను రెంటు ఎగ్గొట్టాడు, కరెంటు బిల్ కట్టడము ఎగ్గొట్టాడు. తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఫైనాన్షియల్గా కూడా కష్టంగా ఉండి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేద్దామని అనుకున్నాను అనమాట. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మనోహర్ ఉమ్మగారికి చెప్పాను నేను. కాంటాక్ట్ చేశారు ఆమె. అదేనమాట, ఆయన వచ్చి చూశారు బిల్డింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెంలో ఉచిత ఇసుక రిచ్ని మొదలుపెట్టారు. గత ప్రభుత్వం అడ్డగోలు ధరలతో పేదలకు అందనంత ఎత్తున ఇసుక ధరలు ఉంచడం, కార్మికులు ఇసుక లేకపోవడంతో పనులు లేక పస్తులు చనిపోయిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కూటమి అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇవ్వడంతో ఈ రోజున ఇసుక రిచ్లో నామమాత్రపు ధరకు ఇసుక లోడింగ్ మొదలుపెట్టారు. గతంలో ట్రాక్టర్లు, చిన్న సైజు లారీలు గాని కనపడేవి కాదు. గతంలో జగన్ పాలనలో ఎప్పుడు చూడని విధంగా భారీ వాహనాల్లో ఇసుక లోడింగ్లు జరిగేవి. ఇసుక రీచ్లోకి సాధారణ వ్యక్తులకు అనుమతి ఇచ్చేవారు కాదు. కానీ ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఉచిత ఇసుక ఇవ్వడంతో ట్రాక్టర్లు, లారీలు లోడింగ్కు బార్లు తీరాయి. సాధారణ ప్రజలు, కూలీలు ఇసుక విధానంతో ఆనందం వ్యక్తం చేశారు. లోడింగ్ మొదలైన కొంతసేపటికే బిల్లు ఆన్లైన్లో చూపించడం, సర్వర్ ప్రాబ్లం ఉండటంతో తాత్కాలికంగా మైనింగ్ అధికారులు నిలిపివేశారు. సర్వర్ ప్రాబ్లం క్లియర్ అవగానే మొదలు పెడతామని చెప్పారు. అన్ని చోట్ల సర్వర్ సమస్య ఉందని వెంటనే పరిష్కరించి ఇసుక లోడింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.
సాంస్కృతిక సంస్థ సంకీర్తన ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యూజికల్ నైట్ శ్రోతలను అలరించింది. మధుర గాయకులు మహమ్మద్ రఫీ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. డాక్టర్ పురుషోత్తమరావు ఆధ్వర్యంలో పలువురు గాయకులు రఫీ మధుర గీతాలను ఆలపించారు. డాక్టర్ పురుషోత్తమరావు పలు గీతాలు ఆలపించారు. షేక్ సైదా, మల్లిక, రాజేశ్వరరావు, అలీఖాన్ తదితరులు గీతాలు ఆలపించారు. పలువురు వైద్యులు ననపనేని ప్రతాప్, వంగ సామిరెడ్డి, ప్రసాదరావు, రంగారావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. कुछ नहीं है बात क्या है पता कुछ नहीं है मुझसे कोई खता हो गई तो तुमसे अच्छा कौन है दिलो जिगर लो जान लो हम तुम्हारे हैं सनम तुम हमें पहचान लो दुनिया बचाना कोई आसान काम नहीं दिल में बपाए हो तो तोहफा किनारा है बिजली हमारे लिए प्यार का इशारा है సంకీర్తన సంస్థ తరపున మేము నిర్వహిస్తున్న మహమ్మద్ రఫీ స్మృత్యంజలి కార్యక్రమం ఇది 7వ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నుంచి ఒక ఇద్దరు గాయకులు, పొన్నూరు నుంచి ఒకరు, తెనాలి నుంచి ఒక ముగ్గురు అద్భుతమైన ఆర్కెస్ట్రాతో వాళ్ళతో పాటు నేను కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విశేష ప్రజాదరణ పొందింది. అద్భుతంగా చాలామంది ప్రేక్షకులు వచ్చి ఆనందిస్తూ ఉన్నారు. మహమ్మద్ రఫీ గారిని 44 సంవత్సరాల తర్వాత కూడా ఒక హిందీ పరభాష రాష్ట్రంలో మనం ఇంత గొప్పగా ఆయన స్మరించుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే ఆయన గొప్పతనాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ విషయంలో మేము రఫియన్స్ అందరము చాలా గర్విస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ఆర్టీసీ డిపోకు వచ్చిన నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. విద్యుత్ వినియోగదారుల సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్న కొత్తపేటలోని మహిళా మండలి భవనం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.